హలో ఆస్పిరెంట్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. సారీ ఫర్ ద డీలే ఐఎమ్ డూయింగ్. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, పక్క పర్సనల్ స్పేస్ని బ్యాలెన్స్ చేయాలి, దాంతోపాటు మనం చదువుకోవాలి. అండ్ నా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ ఛానల్. అట్లీస్ట్ కొంతమందికైనా ఇలాంటి ఎగ్జామ్స్కి గైడ్ చేయాలని. సో దీన్ని కూడా మెయింటైన్ బ్యాలెన్స్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాను దీనికనమాట. సో అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా అట్లీస్ట్ రెగ్యులర్గా ఒక్క వీడియో అయినా పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. సో ఇప్పుడు మనమైతే కమింగ్ టు ద టాపిక్, పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాం పాలిటీ సబ్జెక్ట్ పైన. ఆల్మోస్ట్ ఇవన్నీ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసినవే. సో ఇప్పుడు మనం గ్రూప్ 2 పేపర్లో కొన్ని ఆల్రెడీ పాలిటీ కొన్ని పీవైక్యూస్ డిస్కస్ చేసాము. మిగతావి కూడా చూసి తర్వాత నెక్స్ట్ 2025 వరకు, అంటే ఇంకో 2 పేపర్స్ ఉంటాయి 2025 వరకు, అంతవరకు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకా 2 మోర్ పేపర్స్ డిస్కస్ చేసి మనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి పీవైక్యూస్ ఎక్కువగా పాలిటీలో దేనిపైన అడుగుతున్నారు అనేసి. సో అది కూడా ఒక్కసారి ఒక చిన్న వీడియో చేద్దాము, వీటన్నిటిని చూసి ఏ ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని. దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి మనమైతే షిఫ్ట్ అవుతాం. ఐ విల్ గో విత్ ఏపీ హిస్టరీ అని అనుకుంటున్నాను, హిస్టరీ పార్ట్. సో మీది ఏంటో అంటే మీకేం కావాలో కామెంట్ సెక్షన్లో చెప్తే దాని ప్రకారంగా హిస్టరీ చేయాలా లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ చేద్దామా అనేది డిసైడ్ అవుతాం. ఓకేనా? సో ఇప్పుడైతే గ్రూప్ 2 పేపర్లో పాలిటీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఐ థింక్ 120 వరకు నేనైతే కవర్ చేశాను. సో రిమైనింగ్ ఒకసారి చూద్దాం. సో మనం లాస్ట్ టైం 120 క్వశ్చన్ వరకు చేసాం. సో నేను అడిగాను మిమ్మల్ని 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, 96th ఏంటి, దాంతోపాటు 101 నుంచి 106 వరకు రీసెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వరకు కూడా మీరు ఒకసారి గూగుల్ చేసి కింద కమెంట్ చేయండి. అని చేయొచ్చు కదండి. అట్లీస్ట్ చేస్తే కొంతమందికైనా అది ఉపయోగపడుతుంది కదా, మీకు కూడా గుర్తుంటుంది గూగుల్ చేయడం వల్ల. ఎప్పటికప్పుడు మనము తెలుసుకుంటేనే తర్వాత పోస్ట్ మళ్ళీ తెలుసుకుందాంలే తర్వాత చూద్దాంలే అంటే తర్వాత అయిపోతుంది, ఇంకెప్పటికీ చూడలేము కూడా దాన్ని. సో ఖచ్చితంగా బద్ధకం అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్ వస్తే వెంటనే వెళ్ళి అది చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం 121 క్వశ్చన్ చూద్దాము. ఐ థింక్ ఇవి యాక్ట్స్ అండి. అయితే ఇంత డెప్త్ అయితే మనకి ఎఫ్ఎస్ఓలో అడగరు, కానీ ఒక్కసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే? సో మనకైతే డిఫరెంట్ యాక్ట్స్ అనేవి మనకి స్టార్టింగ్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ యాక్ట్స్ తీసుకొని వచ్చారు. దాని ప్రకారంగా దాంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉండేవన్నమాట. అవి మనము మ్యాచింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెపరేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ఏ యాక్ట్లో మనకి దాని గురించి చెప్పారంటే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. దీన్నే మనము మార్లో మింటో రిఫార్మ్స్ అని కూడా అంటాము. మార్లీ మింటో రిఫార్మ్స్ అని అంటామండి. సో నెక్స్ట్ డయాచి ఇన్ ప్రొవిన్సెస్, అది ఏ యాక్ట్ ద్వారా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1990, దీన్ని స్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని అంటాం. ప్రిస్క్రైబ్డ్ ఫెడరేషన్ గురించి అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. డిస్కషన్ ఆఫ్ ద యాన్యువల్ స్టేట్మెంట్ అంటే మనకి బడ్జెట్ అనమాట. దీని గురించి అయితే మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892లో అయితే ఇచ్చారు. సో నాకు తెలిసి ఇవి మనకి అదర్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఇంత డెప్త్లో యాక్ట్స్ గురించి అయితే అడగరని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ గోయింగ్ టు ద ఫైనాన్స్ కమిషన్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగారు. సో ఫైనాన్స్ కమిషన్ ఇస్ అ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అవును, క్వాసీ జ్యుడిషియల్ అంటే ఏంటి, దానికి కొంచెం ఏమంటారు ఇట్లా తీర్పు ఇచ్చే పవర్ ఉంటుందన్నమాట. ఫైనాన్స్ కమిషన్స్ కూడా కొన్ని వాటిని అది జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మనం క్వాసీ జ్యుడిషియల్ అని అంటాం. సో ఎస్ ఇట్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఫైనాన్స్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ చైర్మన్ అండ్ 4 అదర్ మెంబర్స్. అవును, అది కూడా కరెక్టే. మొత్తం టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. ఫైనాన్స్ కమిషన్ ప్లేస్ అడ్వైజరీ రోల్. అవును, అడ్వైజ్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఇస్తుంది. సో ఆర్టికల్ 290 అన్నాడు, కాదు ఆర్టికల్ 280 ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఓకే? సో ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆల్సో. ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్టికల్ 280 కూడా నోట్ డౌన్ చేసుకొని ఫైనాన్స్ కమిషన్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అంటే కింద వాటిలో ఏది మనకి ప్రియాంబుల్లో లేదు అని చెప్తున్నారండి. సో మనకు అసలు ప్రియాంబుల్ ఒక పేజ్ ఉంటుంది, కానీ దాని నుంచి ఖచ్చితంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే ప్రతిసారి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ప్రియాంబుల్లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దాని ద్వారా ఏమేమి పదాలు మనం యాడ్ చేసామో, ఎన్నిసార్లు అది అమెండ్ అయింది, ఒకసారి అమెండ్ అయింది, అది కూడా 42nd. అండ్ దాంట్లో ఉన్న ప్రతి పదం కూడా ఇంపార్టెంట్. సో అక్కడ మనకి లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆ పదాలు ఉంటాయి, కానీ పొలిటికల్ లిబర్టీ అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయరనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియాంబుల్. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? సో అటార్నీ జనరల్ అనేవారు సెంట్రల్ లెవెల్లో ఉంటారు, అదే అడ్వకేట్ జనరల్ అనేవారు మనకి స్టేట్ లెవెల్లో ఉంటారు. ఓకే, సో దాని గురించి ఏది కరెక్ట్ అంటే ద ప్రెసిడెంట్ షుడ్ అపాయింట్ అ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ టు బి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అవును, సో అతను ఖచ్చితంగా ఎవరు ఒక జడ్జి అపాయింట్ చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తిని ప్రెసిడెంట్ అనే వ్యక్తి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద సెలెక్ట్ చేస్తారు. ఈ షుడ్ హ్యావ్ రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ప్రతి కోర్టులో కూడా అతను వెళ్ళి కూర్చొని ఆ వాదనలని వినొచ్చు, అతనికి ఆ రైట్ ఉందన్నమాట. సో అది కూడా కరెక్ట్. ఈ షుడ్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ కాదు, ఈ షుడ్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ కాబట్టి అతని యొక్క ప్లెజర్ పైన ఉంటారు. ఈ షుడ్ రిసీవ్ రెమ్యునరేషన్ యాజ్ ద పార్లమెంట్ మే డిటర్మైన్. అది కూడా రాంగ్ అండి, అంతా ప్రెసిడెంట్ చూసుకుంటారు. సో అటార్నీ జనరల్ అనే వ్యక్తి ఏంటంటే ఒక లాయర్ అనమాట. ఓకే, లాయర్ ఫర్ ద మనకి గవర్నమెంట్కి ఒక లాయర్ అటార్నీ జనరల్, టాప్ మోస్ట్ లాయర్ అనమాట. ఓకే, నెక్స్ట్ అతని గురించి కూడా చూడండి, ఆర్టికల్ నెంబర్ కూడా ఒకసారి రిఫర్ చేస్తే మంచిది. నెక్స్ట్ 125